హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ ద్వారా మినిమం కట్ ఆఫ్ కలిగిన స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి. అంటే కన్వీనర్ కోటాలోను అలాగే మేనేజ్మెంట్ కోటాలో కూడా. ఇప్పుడు కన్వీనర్ కోటా బీడీఎస్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు ఇప్పుడు బీడీఎస్కి ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే లేదు, కానీ ఆల్రెడీ ఎంబీబీఎస్ అప్లికేషన్ పెట్టిన వాళ్ళే అది ఎంబీబీఎస్కి బీడీఎస్కి కలిపి అప్లికేషన్ కాబట్టి ఇప్పుడు ఎవరికైతే ఎంబీబీఎస్ సీటు రాలేదో వాళ్ళందరూ కూడా బీడీఎస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో ఈ బీడీఎస్కి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నున్నాయి, రీజన్ వైజ్గా, అలాగే ఏ ఏ డేట్స్లో పెట్టుకోవాలి, ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎటువంటి రూల్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది, వీటికి సంబంధించి ఈరోజు ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం చూసినట్లయితే ఏయూ బీడీఎస్ సీట్ మ్యాట్రిక్స్ 2024-25 అని ఇచ్చారు. అలాగే ఎస్వియు బీడీఎస్ సీట్ మ్యాట్రిక్స్, మైనారిటీ బీడీఎస్ సీట్ మ్యాట్రిక్స్, ఏ ఏ కాలేజెస్లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయి అని చూపించేదే సీట్ మ్యాట్రిక్స్. ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ ఎల్లో కలర్లో ఇచ్చిన నంబర్ ఆఫ్ సీట్స్ ఇచ్చారు. ఇక్కడ ఎల్ అంటే లోకల్ స్టూడెంట్స్కి, యూఆర్ అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్కి సంబంధించిన సీట్స్ అని అర్థం. అలాగే ఓసీజీ అంటే ఓపెన్ కేటగిరీ, అంటే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో మేల్ అండ్ ఫీమేల్ కి కలిపి, అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కి కలిపి సీట్స్. ఎఫ్ అంటే కేవలము అమ్మాయిలకు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఓసీ పిహెచ్జి అంటే ఓసీలో పిహెచ్ కేటగిరీలో మరలా బాయ్స్ అండ్ గర్ల్స్ కి కలిపి అని అర్థం. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో మనకి ఈ సీట్స్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేది క్లియర్ గా ఇచ్చారు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు మీరుగా ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అర్థమైంది కదా? అలాగే ఎస్వియుది చూడండి. అలాగే మైనారిటీ బీడీఎస్ సీట్ మ్యాట్రిక్స్ అంటే మైనారిటీ కాలేజెస్ కు సంబంధించినటువంటి నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇచ్చారు. ఓకే, ఆ తర్వాత మనకి ఇప్పుడు బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అఫీషియల్ వెబ్సైట్ లో ఇచ్చారు. ఇది ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని చదవాలి. ఫస్ట్ చదివిన తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మంచిది. ఓకే, ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి చూద్దాము. ఇది ఆ నోటిఫికేషన్ అండి. దీనిలో కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఇక్కడ ఫస్ట్ మనకి షెడ్యూల్ ఇచ్చారు. అక్టోబర్ 8వ తారీఖు రాత్రి 9 గంటల నుండి అక్టోబర్ 11వ తారీఖు రాత్రి 9 గంటల వరకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ హెడ్డింగ్ లో కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ కేవలము వన్ టైం వెబ్ ఆప్షన్ అని మాత్రమే చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ ఎంబీబీఎస్ లో కూడా మీకు ఐడియా ఉంది, వన్ టైం వెబ్ ఆప్షన్ అంటే ఫస్ట్ రౌండ్ లో మీరు పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్సే టోటల్ గా 4 రౌండ్స్ కి కూడా వర్తిస్తాయి అని అర్థం. అంతేకాదండి, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడే మీరు వన్ టైం వెబ్ ఆప్షన్సే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ లో ఏం చెప్తున్నారంటే, ఎవరి పేరైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఉందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. టోటల్ గా 17 డెంటల్ కాలేజెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈ 17 కాలేజెస్ ను కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టుకోండి జాగ్రత్తగా. అంతేకాదండి, ఇక్కడ ఈ బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ రౌండ్ లో కంపల్సరీ పెట్టాలా అని చాలా మందికి డౌట్. ఎందుకంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయేమో అని చివరి రౌండ్ వరకు కూడా ట్రై చేద్దాము అనుకునే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అంటే ఫస్ట్ రౌండ్ లో పెట్టుకోకుండా నెక్స్ట్ రౌండ్స్ లో పెట్టుకుంటే మంచిది కదా అని. అలా ఉండదు. ఖచ్చితంగా మీరు ఫస్ట్ రౌండ్ లో పెడితేనే అప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ రౌండ్స్ కి అప్గ్రేడేషన్స్ కి వెళ్ళే అవకాశం లభిస్తుంది. గుర్తుంచుకోండి, ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టరో వాళ్ళు ఆ తరువాత రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఇది కేవలము వన్ టైం వెబ్ ఆప్షన్. అంటే ఫస్ట్ రౌండ్ లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ రౌండ్స్ మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ రౌండ్ లో ఖచ్చితంగా మీరు పెట్టి తీరాల్సిందే. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే, ఒకవేళ బీడీఎస్ లో కానీ సీటు వచ్చి జాయిన్ అయిన తర్వాత ఎంబీబీఎస్ లాస్ట్ రౌండ్స్ లో కానీ సీటు వస్తే వీళ్ళు ఇక్కడ నుండి అక్కడికి జాయిన్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తారా? డెఫినెట్ గా ఇస్తారండి. కాకపోతే ఇక్కడ కండిషన్స్ చెప్తున్నారు. కండిషన్స్ ఏంటంటే, ఒకవేళ కానీ మీకు ఇక్కడ బీడీఎస్ సీట్ వచ్చి జాయిన్ అయ్యారు అనుకుందాం, మీరు జాయిన్ అయిన తర్వాత థర్డ్ రౌండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రం మీరు బయటకు వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు. ఒకవేళ జాయిన్ అయ్యి ఉంటే కాలేజ్ లో. సో మీరు ఫస్ట్ ఫేజ్ లో ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, సెకండ్ ఫేజ్ కి అలాగే థర్డ్ ఫేజ్ కి, ఫేజ్ అంటే రౌండ్ అని అర్థం. సో సెకండ్ రౌండ్ కి థర్డ్ రౌండ్ కి మీరు అప్గ్రేడేషన్ కి వెళ్ళొచ్చు, అప్లై చేసుకోవచ్చు ఇంకా మంచి కాలేజ్ కావాలి అంటే బీడీఎస్ లోనే.
కానీ ఒకవేళ మీరు బీడీఎస్ థర్డ్ రౌండ్ లో సీటు వచ్చి కాలేజ్లో జాయిన్ అయితే మాత్రం బయటకు వచ్చే అవకాశమే లేదని చెప్తున్నారు. ఒకవేళ మీకు సీట్ అలాట్ అయ్యి వద్దు అనుకుంటే ప్రాబ్లం ఏమి లేదు. బట్ ఖచ్చితంగా మీరు జాయిన్ అయితే మాత్రం బయటకు వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు. ఎప్పుడు ఉంటుంది అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ తర్వాత మాత్రం మీకు ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు. కాబట్టి ఆ పాటికి మీకు ఎంబీబీఎస్ లో ఫోర్త్ రౌండ్ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటే డెఫినెట్ గా మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తే డెఫినెట్ గా వీళ్ళు బీడీఎస్ నుండి వెళ్ళే అవకాశం అయితే కల్పిస్తారు. అర్థమైంది కదా? అలాగే ఒకవేళ మీరు ఏదైనా సరే అదర్ కోర్సెస్ కైనా సరే మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే వాళ్ళు కూడా కేవలము బీడీఎస్ థర్డ్ ఫేజ్ రిజల్ట్ అనౌన్స్ చేసే ముందుగానే మీరు వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ తర్వాత మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది అని అర్థం అండి, గుర్తుంచుకోండి. థర్డ్ రౌండ్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు. ఎంబీబీఎస్ లోనైనా అంతే, బీడీఎస్ అయినా అంతే. ఎందుకంటే మీరందరూ ఎంబీబీఎస్ కూడా అప్లై చేశారు కాబట్టి అది కూడా నేను చెప్పాలి ఇక్కడ, చెబితేనే మీకు అర్థమవుతుంది. ఎంబీబీఎస్ లోనైనా బీడీఎస్ లోనైనా ఫస్ట్ రౌండ్ తర్వాత సెకండ్ రౌండ్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఫస్ట్ రౌండ్ నుండి థర్డ్ రౌండ్ వరకు అప్గ్రేడేషన్స్ కి వెళ్ళొచ్చు. కానీ థర్డ్ రౌండ్ లో కానీ మీకు సీట్ వచ్చి జాయిన్ అయితే మాత్రం ఇంకా బయటకు వచ్చే ప్రసక్తే లేదు. అంతేకాదు నెక్స్ట్ రౌండ్స్ లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉండదు, గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు సీట్ వచ్చి థర్డ్ రౌండ్ సీట్ వద్దనుకున్నా కూడా లాస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాము అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్లు అంటే అది కూడా పర్మిషన్ ఉండదు, గుర్తుంచుకోండి. సో ఈ పాయింట్ మాత్రం చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. అర్థమైందా? సో ఇక్కడ బోల్డ్ చేసి ఇచ్చారు అంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేకాదండి ఇక్కడ అదర్ కోర్సెస్ లో డిఫరెంట్ నేమ్స్ కనిపిస్తున్నాయి, చూసారా? ఇవేంటంటే ఆయుష్ కోర్స్ కు సంబంధించినటువంటి కోర్స్ నేమ్స్. పిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్, అలాగే బిఎస్సి నర్సింగ్, నెక్స్ట్ పారామెడికల్ కోర్సెస్, ఇలా డిఫరెంట్ కోర్సెస్ లో మీకు అడ్మిషన్ వచ్చినా సరే బీడీఎస్ సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ వస్తుంది. అప్పుడు మాత్రమే మీరు బయటకు వెళ్ళండి, అంతేగాని ఆ తర్వాత మాత్రం మేము పంపించము అని చెప్తున్నారు. ఒకవేళ మీరు థర్డ్ రౌండ్ తర్వాత వద్దు, మేము కాలేజ్లో జాయిన్ అయిన సీటు వదులుకొని వెళ్ళాలి అంటే ఇప్పుడు కాదు మీ సర్టిఫికెట్స్ ఇచ్చేది. మీరు టోటల్ ఇండియాలో ఉన్న కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత 1,18,000 రూపాయలు పే చేసి అప్పుడు డిస్కంటిన్యూషన్ ఫీ అంటారు దీన్ని, అది పే చేసి అప్పుడు మాత్రమే మీరు సర్టిఫికెట్స్ తీసుకొని కంప్లీట్ గా మీరు బయటకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. అంతేకాదండి ఇక్కడ మనకి మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే అసలు కాలేజీ పేర్లు తెలియాలి కదా. సో ఏ ఏ కాలేజెస్ ఉన్నాయి ప్రస్తుతానికి మనకి అనేది ఇక్కడ రీజన్ వైజ్ గా కూడా ఇచ్చారు. ఏయూ రీజన్ లో వచ్చేసి ఓన్లీ ఒకటే గవర్నమెంట్ కాలేజ్ ఉంది, అది విజయవాడలో ఉంది. అలాగే ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ 12 కాలేజెస్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎస్వి రీజన్ లో కూడా ఓన్లీ ఒకటే గవర్నమెంట్ కాలేజ్ ఉంది, 3 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో మీరు ఏ రీజన్ కు సంబంధించిన వాళ్ళు మీరు ఎలా పెట్టుకోవాలి అనుకుంటున్నారో మీ ఇష్ట ప్రకారంగానే పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడు గుర్తుంచుకోండి, వెబ్ ఆప్షన్స్ అంటే ఎప్పుడు కూడా మీ మార్కులకు తగ్గట్లుగా పెట్టుకోవటం కాదు. మీకు మంచి కాలేజ్ రావాలి, వచ్చే అవకాశం ఉంటే తప్పకుండా నేను ఆ సీటు పొందాలి అనేలాగా పెట్టుకోవాలి. అంతేగాని ముందుగానే మీరు డిగ్రేడ్ చేసుకొని బెస్ట్ కాలేజెస్ ని అడుగుని పెట్టొద్దు. అర్థమైంది కదా? సో ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్, బెస్ట్ టు లీస్ట్ ఉండేలాగా చూసుకోండి ప్రయారిటీ ఆఫ్ కాలేజెస్. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఎంబీబీఎస్ సీట్ రానటువంటి స్టూడెంట్స్ చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళు మీరు ఆల్రెడీ ఎంసెట్ రాసి అగ్రికల్చర్ లేదా వెటర్నరీ లేదా ఇతర కోర్సెస్ కి ఆల్రెడీ అప్లై చేసుకుంటూ ఉంటే ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఏ కోర్స్ కి అప్లై చేయకుండా ఎంబీబీఎస్ కూడా వచ్చేలాగా లేకపోతే, మీకు పాసిబిలిటీ లేకపోతే ఇప్పుడు బీడీఎస్ కి అయితే తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేస్తేనే మీకు అవకాశాలు లభిస్తాయి. ఓకే, సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.